సైలెంట్ ప్రేయర్ అన్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేస్తాం. అంటే దానికి గంటన్నర 2 గంటల్లో పూట ముగించుకొని వెళ్ళిపోవడం ఉండదు. ఎడతెగక అంటే ఇంకా అది కొనసాగింపు. ప్రార్థన అలా జరుగుతూ ఉంటుంది, హోమంలో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రార్థన ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు తాళం తీసుకుని మనం వెళతాం. కాబట్టి ప్రార్థన తాళము చెప్పి, ప్రార్థన ఎటువంటిది? ఒక తాళము చెవిలాంటిది. 1వ రాజులు 8వ అధ్యాయము 54వ వచనములో సొలొమోను గారు ప్రార్థన చేశారు దేవాలయంలో. మరి ఆయన ఆకాశము తట్టు చేతులెత్తి చేతులు చాచి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని, అంటే అంతవరకు ఆయన ఎలా ఉన్నారు? మోకాళ్ళ మీద ఉన్నారు ప్రార్థనలో. అది మాని లేచి నిలిచెను అని ఉంది. హల్లెలూయా. 1వ రాజులు 8:54లో ఆ యొక్క మాట ఉంది. ప్రియులారా, మరి మనకి ప్రార్థన తాళపు చెవి అనేటటువంటి దాని గురించి ఆశతో దేవుని కొరకు ఎదురు చూచుటనే ప్రసంగంలో 3వ పేరాలో దేవుని కొరకు ఎలాగ ఆశతో ఎదురు చూడాలో అక్కడ ఉంది. తరువాత మళ్ళా ఇంకో పేర ఉంది, ద్వారములకు తాళపు చెవి అనే ప్రసంగంలో కూడా మరొక పేరాలో ఉంది. ఇప్పుడు తాళం చెవి గురించి మన ప్రవక్త గారు దేవుని దూత అనే ప్రసంగంలో కూడా ఇంకొక పేరా ఉంది. మరి బండతో మాట్లాడము అనే ప్రసంగంలో ఇంకొక పేరా ఉంది. వినుటి వలన విశ్వాసం కలుగును అనే పేరాలో ఇంకొకటి ఉంది. ప్రియులారా, ఎందుకు ఇవన్నీ కూడా మీకు ఎలా చెప్తున్నానంటే, నేను ప్రార్థన అనేటటువంటిది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది. స్థితి గతిని మార్చేది ప్రార్థన. ఒకవేళ మంచిగా వాక్యం చెప్పచ్చు ఎవరైనా, నా వంటి వాళ్ళు అనేక మంది చాలా అబ్బా ఎంత చక్కగా వాక్యం చెప్పారనొచ్చు. బాగా వాక్యము చెప్పి ఒక బోధకుడు నరకానికి వెళ్ళొచ్చని మన ప్రవక్త గారు చెప్పారు. విశ్వాసము ద్వారా మోషే అనే ప్రసంగంలో చాలా మంది ఏం చేస్తారంటే, పలానా ఆయన ఎంతో బాగా వాక్యం చెప్తారు, అది తప్పేది కాదు. కన్ను, ముక్కు, చెవులు, నాలుక, అవయవాలను కప్పే చర్మం, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ జ్ఞానేంద్రియాలు మనము బ్రతకడానికి, తినడానికి, చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి, చన్నీళ్ళ వెన్నీళ్ళు ఇవి అని ముట్టుకోని చెప్పడానికి, బ్రతకడానికి దేవుడు ఇచ్చారు ఇవి. కానీ దేవుని ఆరాధించేటటువంటి దేవుని కుమార్తె కుమారుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రియులారా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం ఏంటి?
దేవుడు మనకిచ్చిన మానవ జ్ఞానము కలిగించే ఇప్పుడు శరీరం మీద ఉంటే 5 ఇంద్రియాలు చాలా. కళ్ళు చూస్తున్నాయి, పాట పాడుతున్నాం, చెవులు వింటున్నాయి, మనం ఎట్లా పాట పాడుతున్నామో వింటున్నాం. కానీ వీటికంటే 5 కంటే 6ది కూడా ఉంది నీకు. శిలువ మీద యేసు ప్రభువు మన పాపములను మోసి మనకి బదులుగా చనిపోయినటువంటి ఆయన ప్రాణము పరిశుద్ధాత్ముడే 6వ జ్ఞానేంద్రియం. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అక్కడికి. నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపుదును. ఇప్పుడు యేసు మధ్యవర్తిగా పరలోకములో ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి? ఆత్మతో సత్యముతో. ఏంటది? పరిశుద్ధాత్మతో. ప్రియులారా, శరీరం మీద మనకున్న 5 బ్రతకడానికని. 6వది దేవుని యొక్క ప్రాణం, దేవుని యొక్క ఆత్మ. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతానన్న పరిశుద్ధాత్మే. 6వది ఇప్పుడు నేను చెప్పిన దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఈ భూలోకములో లేదది. పరలోకము నుంచి కిందకు వస్తున్నారు. 6వ జ్ఞానేంద్రియం ఎవరు? విశ్వాసము. ఏ విశ్వాసము? పరిపూర్ణ విశ్వాసము. అనుకున్న విశ్వాసము కాదు, తయారు చేసుకున్న విశ్వాసము కాదు, సహజమైన విశ్వాసము కాదు. అయ్యా, నేను ఎలాగనుకుంటున్నానండి? నువ్వు మన ఇంద్రియాలతో మనం అలాగనుకున్నప్పుడు ఓ తాగుబోతు వీధము చేస్తున్నప్పుడు ఏ సరి నమ్ముకో అయ్యా సోదరుడా, ఏమయ్యా నీకంటే ఎక్కువగా నమ్ముతున్నాను నేను అంటాడు తాగుబోతు కూడా. సహజమైన విశ్వాసం అని వాడు నమ్ముతున్నాడు. వీటితో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, శరీరం మీద బతకడానికి దేవుడిచ్చిన 5 జ్ఞానేంద్రియములతో పై మనస్సుతో చెప్పాడు వాడు. ఒకవేళ తాగుబోతు కాకపోయినా బస్సుల్లో, ట్రైన్స్ లో, నీ స్నేహితులు, నీ పరివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరం అంటే నాకు ఇష్టమైనది, సహజమైన విశ్వాసం అని. రాయవెల్లు వెళ్ళారు, మా పక్కనే వీధిలో వాళ్ళు చచ్చిపోతాడని చెప్పారు. ఈ సుబ్రహ్మణ్యం బాగు చేశాడని చెప్తున్నాడు రా, బ్రతికాడు. అతని ఎదురుగుండా మనుషులను చూశాడు. రాయవెల్లు వెళ్ళి క్యాన్సర్ నుంచి బాగుపడి వచ్చాడు. సహజమైన విశ్వాసం. అయ్యా, తయారు చేసుకున్న విశ్వాసము కూడా ఉంది. విశ్వాసము ఎలా వస్తుంది మనకి? వినుట వలన విశ్వాసము వచ్చును. వినుట క్రీస్తు మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము వచ్చును. వినుట క్రీస్తు మాట వలన కలుగును. అయ్యా, ఈ సంఘాల్లో ఉన్నటువంటి మామూలు క్రైస్తవ సంఘాల్లో పలకబడిన వాక్యం కాదది. ప్రవక్త పలకలేదు. వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఇదే బైబిల్ చెప్తున్నారు, ఇదే వాక్యం చెప్తున్నారు. కానీ అమ్మా నాన్న కడుపులో పుట్టినప్పుడు దేవుడు బ్రతకడానికి ఇచ్చిన ఈ శరీరం మీద 5 జ్ఞానేంద్రియాలతో బయట సంఘాలు వాళ్ళు చెప్తున్నారు వాక్యం. వాడికి మనకి తేడా ఏంటి?
మనకి ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకి ప్రవక్త లేడు. హల్లెలూయా. ప్రవక్తని చేర్చుకునివాడు ప్రవక్త. అరవముడు నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. ప్రియులారా, ఆరోగ్యానేంద్రియము దేవుడు ఇవ్వాలి తప్ప మనకి నాకున్నది. చర్చలకు వెళ్ళొచ్చు, కూటాలకు వెళ్ళొచ్చు, మంచి వాక్యం కూడా చెప్పొచ్చు, లేక ఉపవాసాలు ఉండొచ్చు, కొన్నింటి బ్రేక్ వెళ్ళవచ్చు, దేవుడిచ్చిన తలాంతరం వాడవచ్చు. ప్రియులారా, 6వ జ్ఞానేంద్రియము బైబిలులో ఒక ఆవిడ పొందింది, మార్తమ్మ. 4 రోజుల నుంచి తమ్ముడు కూడా పురుగులు తిరిగి సమాధిలో పురుగులు తిరిగే స్టేజ్లో ఉన్నప్పుడు, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చచ్చిపో. హల్లెలూయా. నీవిక్కడ ఉండిన ఎడల ఆ సంభాషణలో దిగి అలాగదే అయినప్పుడు ఇప్పుడైనా సరే అంటే అయితే నడని సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి రాదు ఏమంటే అయ్యి బాబోయ్ వాసన వచ్చేస్తుంది ప్రభు. ఇప్పుడే కదా మార్తమ్మా నువ్వు అన్నదేంటి? మన నైజం అలాంటిది, మన నిర్మాణం మంచిది కాదు. శరీరం రోమా 7వ అధ్యాయములో ఏ మేలు లేదు. నీ శరీరం మీద 5 ఇంద్రియాలు బ్రతకడానికే ఇచ్చాను నీకు. కానీ నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని ప్రభు మనకి చెప్పాడు. కాబట్టి బైబిల్లో అలాంటి వివరాలు మనకి వెళ్తే మార్తమ్మ గారు పెద్ద డిగ్రీని చేసింది కాదు, పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నది కాదు. అటువంటి మనిషి చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపుకోవడానికి దేవుడు 6వ జ్ఞానేంద్రియము ఆమెకి ఇచ్చినప్పుడు, అతీతమైన జ్ఞానేంద్రియం అని ఒక బుక్ నేను ట్రాన్స్లేషన్ చేసి ప్రింట్ చేశాను. అందులో దేవుడే చెప్పాలి 6వ జ్ఞానేంద్రియం, మనం అలాగని చెప్పారు. దేవుడు 6వ జ్ఞానేంద్రియం ఇచ్చే వరకు క్రైస్తవుడు కాడు అని చెప్పారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైనటువంటి ఇంద్రియాలతో సాధకం చేస్తున్నారు దీన్ని, క్రైస్తత్వాన్ని. అది అంజూరపు ఆకులతో ఏదని తోటలో వాడు చేసిన ప్రయత్నం. అది అందులో ప్రేరణ లేదు, దేవుని యొక్క ఏర్పాటు లేదు. కాసేపటికి ఎండిపోయే ఆకులు. దేవుడు చర్మపు చొక్కాయలు తొడిగాడు అక్కడ, పెర్మనెంట్ అని రక్తము వలికించాడు. తరువాత ఆయనే బలి పశువుగా ఒక్కటే అర్పణగా వచ్చాడు. కాబట్టి చూడండి, అందుకే సంఘము ప్రార్థించుటలేదు అన్నారు మన ప్రవక్త గారు చెప్పి. ఏం చెప్తున్నాను నేను? ప్రార్థనా పుస్తకం నా చేతిలో ఉన్నటువంటిది, ప్రత్యేకించి ప్రార్థన గురించి ఇదంతా సబ్జెక్ట్